ఆనిక్కాయ చూసి నవ్వకండి, ఈసారి మాత్రం హాట్ కాదు స్వీట్. ఆనిక్కాయ హల్వా నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన. సేమ్ క్యారెట్ లాగానే, బట్ ఇందులో మాత్రం వాటర్ కంటెంట్ తీసేయాలి. మొత్తం తీసి కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోకుండా అలానే ఫ్రై చేసుకొని మొత్తం ఆ వాటర్ అనేది పోవాలన్నట్టు. ఇంకా కొంచెం ఉన్న వాటర్ కూడా పోయిన తర్వాత మీకు అనిపిస్తుంది కదా, వాటర్ పోయినప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో ఉడికిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. ఈ షుగరు లిక్విడ్ అయ్యి అది మొత్తం ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి. పాలు నేను కొంచెం ఎక్కువనే పోసుకున్నాను, ఎందుకంటే అలా మరిగి పాలకోవా తయారవుతుంది అని, టేస్ట్ ఉంటుందని నేను ఎక్కువ పోసుకున్నా. తర్వాత పాలన్నీ ఇంకిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది. అప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాచి పౌడర్